జిందగీలో ఎవ్వన్ లైఫ్ తీసుకున్నా రెండే సైడ్లు. ఏ సైడ్? బి సైడ్. ఏ సైడ్? నువ్వు ఎందుకు పుట్టినావు, ఎందుకు బతికినావు నీ పక్కోనికి కాదు కదా, కనీసం నీకు కూడా తెలియకుండా చచ్చిపోతావు. ఈ దేశంలో ఉన్న 130 కోట్ల మందిలా నీకంటూ ఏం గుర్తింపు ఉండదు. ఇక బి సైడ్, బతుకుతే షేర్లక బతకాలి, సచ్చేదాకా ఒకరికి బాంచన అనకుండా ఉండాలి. నువ్వంటే ఏందో తెలియాలి, నీ అవకాశం ఏందో సమాజం. నీ చుట్టూ ఉన్న జనాలు నీ పేరు, నీ జాడ, నీ జోలి మన జీవితంలో రావద్దని భయపడాలి. నువ్వు చస్తే ఏడిచేటోళ్ళ కంటే నీ సాగుతోని వాడు బతికిపోయిందని రిలాక్స్ అయ్యేటోళ్ళే ఉండాలి. అసోంటిది మేము చస్తే ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ఖాళీ టౌన్ మొత్తం రిలాక్స్ అవుతుంది. ఇదే మా కథ, కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ కథ. శాండ్ మాఫియా, ఒకే నంబర్ మీద 10కి పైన ట్రాక్టర్లు, పర్మిషన్లకు మించి జరుగుతున్న తవ్వకాలు, పోయిన ఎలక్షన్లో ప్రజలు తిప్పికొట్టినందుకు వాళ్లపైన పగ తీర్చుకుంటున్నాడా అన్నట్టు తన ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్న ఎన్డీపీ పార్టీ మెంబర్ పురుషోత్తం. ఇవి రాజకీయం అనే ముసుగు వేసుకొని పురుషోత్తం చేస్తున్న అక్రమ దందాలు. వీటన్నిటిని ఆధారాలతో బయటపెట్టేందుకు మా ఛానల్ దగ్గర సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. పురుషోత్తం అసలు రంగు బయటపడ్డాక ఎన్డీపీ పార్టీ అతన్ని సస్పెండ్ చేస్తుందా, ఇలాంటి ఒక అవినీతి పరుని తమ పార్టీలో ఇంకా కొనసాగిస్తుందా, వేచి చూద్దాం. అది ఇంతింత కారం పెడితే మనిషికి గుద్దలు తీటెక్కువై మంది మీద పడకపోతే ఇంకేం చేస్తాడు? మొగుడు బయట ఏం చేస్తుండు, ఎట్లా చేస్తుండు అనేది ఇంట్లో ఆడదాన్ని బట్టే ఉంటదే. ఏ మధు, ఎంతసేపు బయట ముచ్చట్లేనా? ఇంట్లో పెండ్లాం పిల్లలున్నారు, వాళ్ళకేమన్నా కావాలని చూసుకుంటూ ఉందా లేదా? వచ్చిన దగ్గర నుంచి ఐస్ క్రీమ్లను లొల్లి చేస్తుంటే మా వాళ్ళతో అట్లా పంపించిన ముట్టి కొడక కత్తలు దింకుతున్నావారా? చేతిలోకి మైక్ రాగానే గుద్దల కావరమికి కొట్టుకుంటున్నావురా నువ్వు. అన్న ఇంకోసారి నీ జోలికి రానన్నా, ఉదయన్న నీ కాలు మొక్కుతున్న పిల్లలు ఏం చేయగలరా అన్న? నువ్వేం చెప్తావు తింటన్నా, ఈ ఒక్కసారి కుదిలే అన్న, ప్లీజ్ అన్న. నువ్వు కరీంనగర్లా బట్టలు లేకుండా బరి బతలు తిరుగు, నిన్నెవ్వడు ఏమనడు. ఈ పురుషోత్తం భయం లేకుండా తిరిగినవనుకో. నడువుండ్రా, ఓరగాలు నిడిచిపెట్టురి.
ఇంత లేట్ ఏంట్రా? టాస్ పడింది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు వేరేటోన్ బండి మీద. వేరేటోన్ బండా? వన్ బండి ఏమైందిరా? సర్వీసింగ్ ఇచ్చిండేమో. ఏ పంచర్ అయిందేమో అన్న. పంచర్ అయితే షాప్ గీనే ఉంది కదరా. ఏదిగా మల్యాన్ షాపా? మన బండ్ల గాలి లేదని పోతేనే బంద్ ఉండేవాడు. మన టైర్లో గాలి తక్కువ ఉందా? మధ్యలో మొత్తం పోతే ఏం బిగ్దాం రా? ఏముందన్నా, నువ్వుకుంటా పోదాం. గింత పెంచినావు, గిది నువ్వు కావా? అరే ఏం సోది పెడుతుర్రా? ఉద్ద మూసుకొని మన ఫాలో గారి. అడు పోతుండు. లక్షల్లో బేరం ఉందా? డబుల్ ఇంజన్ కోట్లు దొరికితే లైఫ్ షెడ్యూల్ రా. లంక బిడ్డలు అదృష్టం వరిస్తుందా? ఏహే అది ఛేదించే పనిలో పడింది మై టీవీ న్యూస్. హలో అరే సత్తి, వాడు స్టార్ట్ అయ్యిందంట. ఏం చిల్లర లెక్కలు పడుతున్నావురా? ఏడున్నారా నువ్వు అసలు? గదే గని గీ కిరాణ్ షాప్ దగ్గరనా. అరే నీకు దండం పెడతారా అయ్యా? ఏం గుద్దల్దాంరా నీది? మనం ఏం పని మీద ఉన్నాం, నువ్వేం చేస్తున్నావురా? పోతున్నా 2 నిమిషాలు ఆడుంటా. సరే బాయ్. అరే బిట్టు, ఎడదానికి వచ్చిర్రా? మన రామ్నగర్ గల్లీలో దిగి నడుచుకుంటూ వస్తుండు. గాడెందుకు దిగిండ్రా? ఏగా స్వప్నోళ్ళ ఇంటికాడ రోడ్లు దవ్వేరు. అవు బిట్టన్నా, ఇంకా పొరితో బాగానే కథ నడిపించినావు నువ్వు. ఇంకా పొరి ఇప్పుడు ఓన్తో తిరుగుతుందో తెలుసా? అరే టింకు ఎవర్రా? చెప్పురా. నీకెందుకు బే? ఆ? బిటానా గుసైతుండ్రో టింకు. తెలిస్తే గుద్దతో నవ్వుతావు. అరే చెప్పురా బై, చెప్పురా. ఎవర్రా? చెప్పురా రే. మజాక్ దేం కూడా ఆపి పని చూడురా ముందు. వాడు గిట్లి ఇవాళ మిస్ అయ్యిండనుకో అప్పుడు చెప్తా. ఏ నువ్వేం ఫికర్ కాకన్నా, వాడు మిస్ అయితే వాడిని ఇంటికి పోయి గుంజుకొద్దాం. అరే ఇక అవన్నీ కాదురా. అరే బిట్టు, మనం సంజాయించురా. అరే సత్తి, నువ్వు ఆ గుడికాడి నుంచి రారా. సరే గాని బిట్టన్నా నీకు గుద్ద వాలింది పో. ఎవరు రాది? ఆగు. నేను చెంపురా అయ్యా. ఆగు అక్కడ. ఏం చేస్తున్నావురా ఈ టైంలో? దోస్తాన్ని కడుపు నొప్పి లేస్తే గోళీలు తీసుకురావడానికి పోతున్నా. ఎవడరా దోస్తు? యాడుంటాడు రా? అరే బిట్టు ఎంతసేపు రా? ఇక్కడ బిల్ రాని వేడవుతున్నాయి. పోర్తేలు ఎంతసేపు రా? నువ్వేమో మందులు అంటున్నావు, ఆడేమో బీర్లు అంటాడు. కథలు పడుతున్నావురా? అరే, చెప్పేంటావా? ఏ, చెప్పురా. బీపీ లేచిందా నీకు? కథలు పడుతున్నావురా? అరే, చెప్పేంటావా? సార్ కాపీడ్ సార్. ముర్తనా దాదా అర్జెంట్. పిసలేసింది. నీ సంగతి మళ్ళీ వచ్చి చెప్తా. బిట్టన్నా గుద్దోడ కడుపు వస్తుంది, గోలిస్తావా? ఈ సత్తిగాడు దొరకాలే, గుద్ద వలుతా నా చేతిలో. అరే వినూరుబే, వాడు హనుమాన్ టెంపుల్ దాటిండు, నెక్స్ట్ అందులోకి వస్తాడు. అరే సత్తి, నువ్వు ఫాలో అయ్యి ఫోన్ కొట్టరా, నేను కూడా వస్తున్నా. సచ్చిండాడు ఇవాళ. ఛీ, దీని అమ్మ మళ్ళా ముడ ఊడిపోయారు మ్యాచ్. ఊకే ఎందుకు ఎంబడబడుతుర్రు? ఊకే లోన్ అప్రూవ్ కాదని చెప్పినా కదా. చిన్నగా రియల్ ఎస్టేట్ దందాలకు దిగుదామనుకుంటున్నామన్నా. నువ్వు జర్ర సాతి చాలు. ఎట్లయితుంది? ఏం పెట్టిరు అప్లికేషన్ ఫామ్లా? మీది కిరాయిల్లు, బిల్కుల్ నడవదు. ఇక ఈ దొర సత్తిగానో అయ్యానైతే వెరిఫికేషన్కి పోయినోని క్వార్టర్ ఇస్తే డీటెయిల్స్ చెప్తా అని. నవ్వకు మాకిడే అన్న, నువ్వు నారాజు కాకే. ఈసారి గట్లా కానీ నమస్తే అన్న. ఏమైందర్ తమాషాలు దిగుతున్నావా?
బ్యాంకుకు మనుషులు పంపించాలనా ఏంది అన్న ఒక్క వారం టైం అన్న జర ఈ రికవరీలు నడుస్తున్నాయి అప్పటిదాకా ఆగన్నా. వారం రాబాయ్. సరే అన్న పక్కా అన్న. అన్న అట్లనే ఈ మ్యాచ్ మీద ఈటింగ్ 20 అన్న. ఇప్పటికే మస్తు బాకీ ఉన్నావు, దీంతోని మొత్తం 7 లక్షలు బేటా. సరే అన్న. చూస్తా. తమ్మి లోన్లు గిన్లు కాదు కానీ పైసలు పెట్టకుండా కమాయించే తరీకా ఒకటి చెప్తా. రికవరీ లోన్లు ఎగ్గొట్టి తిరిగేటోళ్ళని పట్టుకొని పైసలు వసూలు చేయాలా. జబ్బరజ్ అందా తమ్మి. ఏవుకో అన్న గదందాల పైసలు ఏముంటాయి? ఏముంటుందా మొత్తం కరీంనగర్లో నెలకు అసలు ఎన్ని లోన్లు పోతే ఎరికేనా? ఖాళీ మా బ్రాంచ్లోనే 20 లక్షలు వసూలు చేసిన 2-3 ఏళ్ళు పడుతుంది మొత్తం రికవరీ చేయనీకి. మీరు ఎంత చేస్తే దాంట్లో 20% మీకు. గాలంతా మాకేడికి వెళ్ళి దొరుకుతారన్నా? ఫీల్డింగ్ వేసి నన్ను పట్టుకోలే గట్లనే దొరుకుతారు. 20 కాదు కానీ 30% అయితే చేస్తాం. రేపు వచ్చి లిస్ట్ తీసుకోవర్రి. అవ్వ ఇంతమంది ఉన్నారా కరీంనగర్లో లోన్లు కొట్టిన వాళ్ళు? అరే వీడా ఇక్కడనే సెయింట్ జాన్స్ గల్లీలు ఉంటాడు. అవు వీడు ఆడే కదా. పూట కూడా చెప్తావేందిరా? లోన్లని ఆ నెంబర్ తిరిగి ఇప్పుడు ఇంకొక చెప్తున్నావు. దీనిలో ఎన్ని పైసలు ఉన్నాయో తెలుసా నీకు? ఆ బ్యాంక్ మేనేజర్ని అడిగి ఏదైనా పని చూసుకోవచ్చు కదరా. ఏమొస్తుంది బ్యాంకులో పని చేస్తే? ఆయన ఇంకోటి చెప్పింది తినుకుంటా కూర్చున్నాడు, నాతో కాదు. నీకు చెప్పుడు నా వశం కాదు. నాకద్దు, ఈయనకి చెప్పు. అయినా ఎన్నిసార్లు చెప్పాలని ఈ చట్నీలో పుట్నాలు తక్కువ పల్లీలు ఎక్కువేమని? తిని ఇంకో 10 మంది మీదికి పో. ఇదే వెనక వెళ్ళి అనుకుంటా. ఎవరు మీరు? ఏం కావాలి? తాలేడా మేడం? ఎందుకు? అదే లోన్ తీసుకున్నాడు. ఏంది నా మొగుడు ఎట్లా కనబడతాడు మీకు? మేమే 10 మందికి ఒడ్డుకిచ్చేటోళ్ళం. ఏంది ఏవో లోన్ తీసుకున్నావు అంటారు వీళ్ళు? ఏందయ్యా మీ లొల్లి? ముందు బయట నడురి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తే చెప్తానా? అబ్బా సతన్నా నేను చెప్తాపా, అంకుల్ కథ వేరే ఉంది. లోపలివా. హలో చెప్పు అన్న 18-2 పక్కానా? అమౌంట్ పెండింగ్ ఉంది ఆల్రెడీ. నువ్వు వెయ్యన్నా నేను చెప్తా కదా. అట్లానా? సరే బిడ్డ. ఎస్ ఏం తమ్మి ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నిన్ననే చెప్పినా కదా మీకు రాంగ్ అడ్రస్ అని చెప్పినాక మళ్ళీ ఎందుకు వచ్చిర్రు? అర్రే సారీ అంకుల్. అరే నీ అమ్మ కనిపించలేదురా? అవురా రాంగ్ అడ్రస్ అయితే మనసు సేమ్ ఎట్లుంటారా? అది గౌతమ్ నగర్ హౌస్ నెంబర్ 45. ఇది జ్యోతి నగర్ హౌస్ నెంబర్ 23. మంచిగా ఉందన్నా నీ కథ. రెండిల పూజారో. టిఫిన్ ఏమో గౌతమ్ నగర్లా, లంచ్ ఏమో జ్యోతి నగర్లా, మా డిన్నర్ ఎక్కడో కూడా మేడం నాడి అనుకుంటే అక్కడ కలవచ్చు మనం. అవు మేడం. తమ్ముళ్ళు మీకు దండం పెడతా తమ్ముళ్ళు, ఒక్క 5 నిమిషాలు అవురి. 45 ముచ్చట 25లో చెప్పిండు అనుకోర్రి, కొంప కొల్లేరైతుంది. ఒక్క నిమిషం ఆగురి, ఇప్పుడే వస్తా. 1 నిమిషం పోయిరా. అంకుల్ గారు జాదుగాడు ఉన్నాడు కదా. అవునా కొడుకు దెబ్బగా దడుచుకున్నాడు. ఇక తీసుకోరి పోరి. ఈ విషయం మాత్రం బయట ఎక్కడా చెప్పకుర్రి ప్లీజ్. మాట్లాడుకున్నప్పుడు మీకు దండం పెడతా. ఏమనుకున్నా మన గురించి?
ఎవరు ఫోన్లో? అదే బ్యాంక్ వాళ్ళు లోన్లు తీసుకోరు ఊకే ఫోన్ చేస్తుంటారు. మనమే ఆలీలకు వడ్డీలకి ఇస్తాం, మనకెందుకు లోన్లు? సరే గాని పెళ్ళైనాక ఏడుకోదాం చెప్పలేదు. కళ్ళు మూసుకొని పిల్లి పళ్ళైనా తాగుతుంది చూడ నా కొడుకు. కాక మస్తు ఉప్పు మీద ఉన్నాడు. తమ్ముడు ఐస్ క్రీమ్ ఇట్లా ఏమంటావా? చెల్లె నమస్తే. నమస్తే అన్నా. నువ్వు ఒక బొమ్మకాలు చంటిగా చెల్లేవు కదా? అవునన్నా. పిల్లి షెట్ అయింది నిన్న. పిల్లగాడు ఈయనేనా? ఈయనే అన్నా. ఈయన గురించి మస్తు తిన్నాం. కంగ్రాట్స్ తమ్ముడు. థ్యాంక్స్ అన్న. గంటలో పట్టుకొచ్చి పైసలు ఇవ్వాలి, అర్థమైందా? లేకపోతే సీదా కాల్ చంటియానికి ఇస్తా. అన్న ఒక గంటలో పైసలు తెచ్చిస్తానా ప్లీజ్? రైట్ మళ్ళా. చెల్లె పెళ్ళికి పిలవాలి మళ్ళీ మర్చిపోకు, సరేనా? సరే అన్నా. ఆరా కొడుకు చల్లబడ్డాడు. తమాషాలు నడు పైసలు లేపో. లేవు. దోస్తులు అని తిరిగి వాళ్ళ మాట వీళ్ళ మాట నమ్మి అన్ని పైసలైనా జాగ మీద పెట్టినావు. ఇప్పుడు ఎవడెత్తాండ్రా? నీ అవ్వ నువ్వు ఆగో. గా జాగా సేల్ అయితే ఎన్ని పైసలు వస్తాయి తెలుసా నీకు? పైసల కోసం ఒకరిని పట్టినా నెల రోజులలో డబుల్ పైసలు వస్తాయి. అప్పుడు వీళ్ళందరికీ వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తా. గదంతా ముచ్చట కాదు కానీ ఆ జాగేందో చూపి అది మేమే సెట్ చేస్తాం. సరే నడురా. చూసినావా గిరి ఇట్లా దొరికితే కథే వేరుంటది. కరీంనగర్ ఏంది, నువ్వు హైదరాబాద్ 5 స్టార్ హోటల్ కాడ కూడా టీ స్టాల్ పెట్టుకోవచ్చు. ఇగో ఈ ముచ్చట గురించి ఎవరైనా మాట్లాడినట్టు నీ చెవులో పడితే నాకు చెప్పు. 50-50. గవ్వని నాకెందుకన్నా? టీ చల్లారిపోతాను తీసుకో. ఓరక్క ఇప్పటిదాకా సనీ లియోన్ సీన్ చూసినావు కదా, నీకు బాగలేదు. జిందగీ ఈయనే బర్బాద్. అరే వాడు బాగా దూరం ఉన్నాడు రా, నువ్వు చాయ్ చిరాపురా. ఏమన్నా కొత్త పనోడా? ఈ 10 రూపాయలు తీసుకొని బండి చూడు. గుద్దబాల్సిన ఆదరా సులిగా. ఏ తమ్ముడు 10 రూపాయలు టిప్ పడుకోడా? రారా 20 ఇస్తా రారా. తీసుకుని కొడుకు. చాయ్ తీసుకురారా. సరే అన్నా. అన్న కాలుతుంది చూసుకో అన్న. ఏమ్రా చూతేగా లెక్క కనిపిస్తున్నా అనరా? నీ గుద్దెమ్మటి లోన్ల కోసం తిరుగుతున్నా అనరా? రేపిస్తా తెల్లారిస్తా అని వారమైంది. తవడ మీద కొడితే లవడ బలుగుతుంది. పాడుకో. రేపటి లోపట నా పైసలు నాకు రాలేదనుకో, బ్యాంకుకొచ్చి బట్టలిప్పి కొడతా. పాడుకో. సరే అన్న. తాగు కార్తది. నమస్తే పెద్దనా.
ఏం సంగతి డలుగున్నావు? ఏమన్నా సుస్తూ ఉన్నావు? ఏం కాలే, పైసలు తెచ్చిర్రా? ఇగో ఈ వారం కలెక్షన్ కమిషన్ ఇస్తే పోతాం ఇక. ఏమనుకోకు కానీ ఈసారి మీ కమిషన్ లైట్ తీసుకో, నాకు జర అవసరం ఉంది. కానీ అట్లెట్లా అన్నా, మాకు కూడా ఉంది అవసరం. చూడు తమ్మి, మార్కెట్లో మస్తు మంది పొరాలు దొరుకుతారు. నువ్వు ఇట్లా మొండిగా మాట్లాడితే ఇక మీ ఇష్టం. సరే అన్న, ఈసారికి ఇట్లా కానీ ఉంటాం మళ్ళా. వీడేంద్ర కొత్త ఫిట్టింగ్ పెట్టిండు, దీంతో పెట్టుకుంటే అటాట్లేదురా. చావుతలేదు ముసలోనికి. సార్ చెప్పండి సార్. ఏంది మళ్ళా స్కామ్ అంట? ఏంది పంచాయతీ? హెడ్ ఆఫీస్ లో లొల్లి చేస్తాను. కమిటీ అనవట్రి. ఏంటి దానికి కమిటీ ఎందుకు సార్? ఈ పూట నుంచి ఆ న్యూస్ టీవీలో రాకుండా నేను చూసుకుంటా. ఏమన్నైతే నన్ను అడుగుండ్రి. ఇంత పెంటాయేదాకా ఎట్లా చూసుకుంటున్నావయ్యా? ఈసారి నీ టికెట్కే ఎసరు పడ్డట్టుంది ఈ కథలాన్ని చూస్తే. ఇంకా 2 ఏళ్ళు టైం పెట్టుకొని ఎవరిని గుర్తుంటాయి సార్ ఇవన్నీ? ఎవడో ఒకడు గుర్తు పెట్టుకుంటాడు కానీ ఎల్లుండి మన పార్టీ మెంబర్షిప్ ప్రోగ్రామ్ ఉంది. గా కథ ఏందో చూసుకో. నీ తరపున 10 బస్సులు, వచ్చిన వాళ్ళందరికీ బిర్యానీలు, సరేనా? ట్రెజరర్ ఫోన్ చేస్తాడు, ఉంటా మరి. గట్లనే సార్, నేనుండగా మీకెందుకు సార్. నమస్తే సార్. ముసలంజుడుకు అన్నా, ఎమ్మెల్యే చచ్చిపోయాడు. ఆగో, గాని చూసినావా? నీ అవ ఇంట్లో మనిషి చచ్చినా కూడా గంతగనం చేయడేవాడు. పుక్కట్ల ఎమ్మెల్యే అవుతారంటే నేను ఎంగిల్ బోల్డ్ కూడా అడుగుతా. అరే పోయినసారే చెప్పిన జనరల్ సీట్ చేయర్రా అని, నెత్తి నోరు కొట్టుకున్నా. ఎవడన్నా నా మాటినాడా? పోయి పైసా కొరగా నన్ను చేతిలో పెట్టిర్రు. టికెట్ వానికేనట్నా? హైకమాండ్ నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా? ఇంకెవడున్నాడే, సింపతి వేవులో కుక్కను నిల్చుండబెట్టినా గెలుస్తుంది. ప్రచారంకి చాయనీళ్ళతోనే చేసుడు అయ్యింది. సప్పుడు చేయవేందన్నా? ఎన్డీపీ పీఎంపీ పార్టీల ప్రతినిధులు మన స్టూడియోలో ఉన్నారు. మిగతా విషయాలు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. మీరు చెప్పండి సార్, కరీంనగర్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? ఇలా చెప్పడానికి ఏముంది సార్? ఎలక్షన్స్ అంటూ జరిగినాయి అంటే ఖచ్చితంగా మా పార్టీ గెలుస్తుంది. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ కాన్స్టిట్యున్సీలో ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవ్వరు కూడా పోటీ చేసినట్టు దాఖలాలు లేవు. ఈ విషయం మీకు తెలుసు, పబ్లిక్ కూడా తెలుసు. చెప్పండి సార్, సానుభూతితో ఏకగ్రీవిస్తూ ఈ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి వదిలేస్తారా, లేదా మీ క్యాండిడేట్ని నిలబెడతారా? మా పార్టీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది సార్. కరీంనగర్లో బై ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈసారి అక్కడ మా పార్టీ జెండా ఎగరేయబోతున్నాం. ఎమ్మెల్యేగా పురుషోత్తం గారిని అసెంబ్లీలో చూడబోతున్నాం. పురుషోత్తం లాంటోడు అసెంబ్లీలో అడుగు పెట్టాడు సార్. ఆయన అడుగు పెడితే అసెంబ్లీని మొత్తం నేను ఫినాయిల్తో శుద్ధి చేస్తాను సార్. అయినా మీ పురుషోత్తం ఈ కరీంనగర్ మొత్తంలా 2 నంబర్ దందా చేసుట్లా నెంబర్ పురుషోత్తం. నేను మాట్లాడంగా నువ్వు మాట్లాడకు. కరీంనగర్ మొత్తంలో 2 నంబర్ దందాల 1 నంబర్ ఎవడరా అంటే పురుషోత్తం గాడు. రౌడీయిజం కు అడ్డా ఏందిరా అంటే పురుషోత్తం ఇల్లు. గ్రానైడ్ కొండల్ని మింగింది ఎవడరా అంటే పురుషోత్తం. అదే మా ఈ పిఎంపీ పార్టీలు అయితే అట్లాంటి అడుగు కూడా పెట్టనీయం. అరే ఆ పురుషోత్తం గాడు ఒక లుచ్చా సార్, లంగా. మొత్తానికి కరీంనగర్ బై ఎలక్షన్ రసవతరంగా మారుతుంది అని చెప్పడానికి ఇదే రుచి. బై ఎలక్షన్స్ లోనైనా ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్న పురుషోత్తం గారి కళ నెరవేరుతుందా? లంజా కొడుకు. తీసుకోనా?
కొడుకన్నా ఒక్కడే. నువ్వు తాగన్నా తాగన్నా. హైదరాబాద్ నుంచి అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ రాలే, కానీ అయినా వాళ్ళదేముంది, బీఫామ్ ముఖం మీద కొడతావా? లోకల్ మేనేజ్ అయ్యాక నేను చావాలి ఇక్కడ. మరి నువ్వు ఉండిందుకన్నా? ఇంకా నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేస్తారన్నా? అన్నా నువ్వైతే కారెక్కన్నా, అంతా నీకే అర్థమవుతుంది. ఇంకా ఏ పార్టీ జనార్దన్ ఎట్లా అని ఆలోచిస్తున్నా. అన్నా నీకే తక్కువ చేయని ఈ పురుషోత్తం ఆ జనార్దన్కు మాత్రం తక్కువ చేస్తాడానే? ఏం చేయాలో ఒక చక్కటి క్లారిటీ ఉంది. జనార్దన్ గారు ఎమ్మెల్యే అయితే తను కరీంనగర్కి ఏం వరాలు ఇస్తారో తన మాటలోనే విందాం. ఒకసారి ఆ టీవీ చూడు. ఒక్కసారైతే నన్ను ఎమ్మెల్యే కానీరా, చూపిస్తా. మనం అమ్ముకుంటే మానేర్ల నీళ్ళే ఓడిచిపోవాలి. బెంచోత్. చూసారుగా మన ప్రియతమ నేత జనార్దన్ గారు అంతరంగం. ఇలాంటి వాడికి టికెట్ ఇచ్చి కరీంనగర్కి మోసం చేస్తారా, లేదా ఒక మంచి క్యాండిడేట్కి టికెట్ ఇస్తారా? చూద్దాం. సార్ అలానే సార్, నేను చూసుకుంటా సార్, మొత్తం నేను ఉన్నాగా సార్, దగ్గర నుండి తీసుకొస్తా సార్. నేను పురుషోత్తం ఈ పని అయిపోయినట్టే పో, మంచిగా ఇరికిచ్చినావా జనార్దన్ అని. మామూలుగా అయితే 20-30 తీసుకుంటారు, నీ బ్యాక్గ్రౌండ్కి అయితే 60 అయితే గాని ఎట్లయినా ఎమ్మెల్యే కావాలి ఈసారి. లైఫ్లో కిస్మత్ నసీబ్ ఇసోంటి పెద్ద నమ్మం, కానీ నువ్వు అనుకున్నది మాత్రం ఎప్పుడు బిస్కెట్ అవుతుందా అని ఒక కన్నేసి ఉంచాలి. గదే గీ ల్యాండ్ డీల్. భూమిని నమ్ముకున్నోని కంటే అమ్ముకున్నోడే మంచిగా ఉన్నాడు ఈ రోజుల్లో. మొత్తానికి ఆ నాగరాజు గారిని సైడ్ చేసి దీంట్లో దిగినాం. ఆ నాగరాజేడి ఈ ముసలోని గుచ్చాక పైసలు ఎగురుతుంది, కానీ ఆ నాగరాజు గారు అన్నట్టు ఈ ల్యాండ్ వాల్యూ అస్సలు అర్థమవుతలే వీనికి. ఖతర్నాక్ బిట్, మన చేతిలోకి వెళ్ళి జారిపోవద్దు. ఇగో కాక ఆ నాగరాజు గారిని డిసై, ఈ ల్యాండ్ మేమే తీసుకుంటున్నాం. ఇప్పుడు ఒక వారంలో మొత్తం పైసలు సెట్ చేస్తాం, నువ్వు ఫికర్ కాకు. నమ్మకం ఏంది? నీ అవ్వ వీనికి అర్థమవుతుంది. ఇగో ఇది తీసుకోరి. వారం రోజుల్లో మొత్తం ముట్ట చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత కిరికిరి చేయొద్దు. అవు కాక బ్యాంక్ ఏమన్నది, నువ్వేం ఫికర్ కాకు. అదే ఊళ్ళో కళ్ళు మంచిగా దొరుకుతుంది, జర దాగి సలపడదాంపా. నువ్వు చదువుపా. అరే ఆ ముసలోనికి వారంలో మొత్తం పైసలు ఇస్తామన్నారా? ఇస్తారా? మీ అయ్య పిఎఫ్ అంతా ఏం చేస్తాడే? అసలే ఒక్కనివే కొడుకుది. మా అయ్యగాడు వాడు ఇంగ్లీష్ చేతుని కాకినే కొట్టాడు. ఆయన మస్తు నమ్మకుందరా మా అయ్య మీదే మీకు. రేపు నేను చేస్తే నా దినాలు చేస్తాడో లేదో తెలియదు సార్. సచ్చినట్టు చేస్తేనే అన్న తెలిసేది. ఏందిరా ఇది? నేను డ్యూటీ పోతాను. పని శాతగాని బాడకావు సత్రాడు చూడు. సత్తే ఫోన్ చేయి. డప్పులు కొట్టడానికి, టెంట్ హౌస్ ఓనికి, ఐస్ బాక్స్ ఓనికి మాత్రం చేయాలి. మీ అయ్యనే బయటికి వాయే, ఇంకెందుకురా ఇదంతా? దిగు. అమ్మో అమ్మో, అయ్యో ఏమైందిరా? సత్తి, అమ్మో ఎవరున్నారా బయట? అరే నన్ను ఇడిచేయండి రా, అసలు నన్ను కుట్టినందుకు నేను చచ్చుడన్నాయం రా. అట్లెట్లు ఇస్తామన్నా? ఇడిసి ఇప్పటికి పీకుతుండే నువ్వు. అవులాగాని వారా? ఏదో నోటి చేద్దాం మాకు. ఇగోర సత్తి, గీ నగలుండి నాకేం లాభం? నీకన్నో దారి దొరుకుతుంది. కొదవ పెట్టకు, మొత్తం అమ్ముకో. మీ అయ్యతోటి ఎట్లయితే అట్లయితుంది, తీసుకో. అమ్మా రెండే నెలే, మనం బయటకు పోయి మంచిగా బతుకుదాం. గట్లనే.
దీంతోని మొత్తం 60 అన్న. రూమ్లో పెట్టు, తాళం వేయి. భద్రం సరే అన్న. తీసుకోబో. అన్నా అమౌంట్ మొత్తం రెడీ అన్నా. ఇంకా నువ్వే చెప్పాలి ఎప్పుడు పోవాలనో. రేపే మంచిగా ఉంది, రేపే పోదాం. పార్టీ అడ్రస్కి ఫోన్ చేసి చెప్తా. ఉంటాం అలా. మంచిది. బీ ఫామ్ ని చేత పడ్డటెప్పో. ఓకే, థ్యాంక్స్ అన్నా. హలో హలో. కాకా చెప్పు బిడ్డ. రేపు బరాబరేనా మళ్ళా? బరాబరే బిడ్డ. రేపు కరీంనగర్ పోరగాళ్ళు మొత్తం రావాలి. ఎన్ని బండ్లైనా మంచిదే. నందగాని హవా ఏందో తెలవాలి. రేపు హెడ్ ఆఫీసులో పురుషోత్తం దమ్మేందో తెలవాలి. నీ అమ్మ మళ్ళా బుగ్గాన్ చేసిరు గారా నన్ను. आज मध्यरात्रि यानी 8 नवंबर 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे. 500 और 1000 रुपये की पुरानी नोटों के जरिए लेन देन की व्यवस्था आज रात्रि से उपलब्ध नहीं होगी. Come on.